ఎవరో ఏదో అన్నారని అన్నింట్లో చేపెట్టామనుకోండి మన చేతులే కాలిపోతాయి. ఇప్పుడు అనేవాళ్ళు ఎవరైనా సరే ఏదైనా అంటూనే ఉంటారు. అలా అని అన్నీ పట్టించుకొని ఉంటామా చెప్పండి? గట్టిగా పని చేసామనుకోండి గొప్పల కోసం చేశారంటారు. పని చేయకుండా కూర్చొని దీనికేం చేత కాదు అంటారు. సో, అనాల్సిన వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉంటారు. ఏదైనా సరే అనాలి అననేసి. అలా అని వాళ్ళందరివి పట్టించుకొని ఉన్నామనుకోండి తీరా మన చేతులు మన నోరు మనకే కాలుతాయనమాట. కాబట్టి అన్నిట్లో వేలు పెట్టకూడదు. ఇన్ని చెప్తా కానీ మళ్ళీ నేనే మింగలేక, కక్కలేక ఒక్కొక్కసారి పరిస్థితుల్లో మధ్య రకాన ఉండిపోవాల్సొస్తుంది. అటు తేల్చుకోలేను, ఇటు తేల్చుకోలేను. ఎవరేదో అంటారని కొన్ని సర్దుకుపోవాల్సొస్తుంది. ఆ విషయం పక్కన పెట్టేస్తే అమ్మ అయితే పొయ్యి దగ్గర కూర్చోకూడదు. అందులోని ఈ బొట్టు తయారు చేసేటప్పుడు ఎక్కువ పొగొస్తూనే ఉంటుంది కదా! మనం ఏదైనా సరే మాడకుండా చేయాలనుకుంటాం. కానీ ఇది ఎంత మాడితే అంత పర్ఫెక్ట్‌గా వస్తుందంట. అమ్మ చెప్పిన డైరెక్షన్స్ తోటి పాపకైతే బొట్టయితే రెడీ చేసేసాను. సగ్గుబియ్యము, నూకలు ఈక్వల్ క్వాంటిటీలు తీసుకొని బాగా మాడాలి. బాగా ఎంత నల్లగైతే అంత నల్లగా మాడిపోయిన తర్వాత అందులో ఒక గ్లాసుల వరకు వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మెత్తగా అయిపోతుంది. కొంచెం దగ్గరగా చిక్కబడినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాగ పూర్తిగా చల్లారేంత వరకు ఉంచి ఆ తర్వాత క్లాత్‌లో వేసేసి ఇలా ట్వైస్ చేసేసుకుంటే మనకి బొట్టనేది వచ్చేస్తుంది. ఎటువంటి కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా సింపుల్‌గా మనం ఇంట్లోనే నేచురల్‌గా బొట్టునైతే తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత నల్లగా వచ్చిందో? అలాగే పెట్టుకుంటే చాలా అందంగా కూడా ఉందనమాట. నేను ఇక్కడ జస్ట్ చేతికి పెట్టి మీకు చూపిస్తున్నాను. అదే పిల్లలకి బొట్టు పెట్టామనుకోండి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. వాళ్ళకి కూడా చాలా కళగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.